నల్గొండ లోక్సభ నియోజకవర్గ డెవలప్మెంట్ కోసం కావచ్చు, లేక ఇక్కడ ఉన్న ల్యాబ్సెస్ ఏదైనా గమనించుంటే ఈ నియోజకవర్గ అభివృద్ధి మీరు ఎంపీ నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గానికి మీరు ఎంపీగా గెలిస్తే ఏం చేస్తారు? మీ దగ్గర ఏమైనా ప్లాన్ ఉందా? ప్లాన్ చూడండి, మెయిన్గా ముఖ్యంగా దీనిట్లో నేను ఈవెన్ మనం పోయినప్పుడు కూడా చెప్పిన దేవరకొండ నియోజకవర్గాన్ని బాగా అంటే ఐ వాంట్ కాన్సన్ట్రేట్ మోర్ బికాస్ మీకు ఇరిగేషన్ ఈ పరంగా చూసుకున్నా ఏడిట్లా కొంచెం వెనకబడి ఉన్నది దేవరకొండ నియోజకవర్గమే. అక్కడ దానికోసం మేము స్టార్ట్ చేసిన ప్రాజెక్టులు అన్నీ కూడా ఆగిపోయినాయి. సో ఇట్స్ ఆపర్చునిటీ టు ప్రూవ్ మై సెల్ఫ్ ఆల్సో దేర్. నీళ్ళు వచ్చిన తర్వాత ఎవ్రీ ఆపర్చునిటీ పెరిగిపోతుంది. ఇప్పుడు మిర్యాల కూడా ఉన్నది, సాగర్ ఉన్నది, వాటర్ వచ్చింది, పంటలు పండినాయి కాబట్టి మిల్లులు వస్తాయి, ఇంకో ఇండస్ట్రీస్ వస్తాయి, అలైన్డ్ ఇండస్ట్రీస్, అలైన్డ్ ఎంప్లాయ్మెంట్ చాలా పెరుగుతుంది. కాబట్టి దేవరకొండలో ప్రూవ్ చేసుకునే దానికి ఒక ఇది ఉంది. బాలనాయక్ గారితో కూడా నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. సో ప్రభుత్వం మనది ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉంది. కాబట్టి ఇప్పుడు జానారెడ్డి గారికి కూడా ఈ పేరు ఎందుకు, వారి నియోజకవర్గంలో ఇంత చేసిన దానికి. సో నేను ఈవెన్ నాకు కూడా పేజీ ఉండాలని కోరుకుంటున్నా. ఆ తీరుగా ఇంకా హుజూర్ నగర్, కోదాడ ఈ విషయానికి వాళ్ళందరూ కూడా సీనియర్ నాయకులు, వాళ్ళతోని నేను కలిసి పని చేస్తూ చాలా చేయదలుచుకున్నా. నా పరంగా నేను చూస్తే నేను ఇండస్ట్రియల్గా నా వంతు నా మార్క్ చేయడానికి ఇండస్ట్రియల్గా నేను ఇది చేసాను. ఎందుకంటే అన్నిటికంటే అన్ఎంప్లాయ్మెంట్ అండి. మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో మిగిలిన పరంగా సాగు పరంగా హుజూర్ నగర్లో, కోదాడలో అప్పుడు జానారెడ్డి గారు టీడీపీలో ఉన్నప్పుడు కొంతమేర చేసిండు. ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఎక్స్టెన్సివ్గా లిఫ్ట్లు చేసినారు. మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. మేము మన ప్రచారాలు పోయినప్పుడు హుజూర్ నగర్లో వారి హయాంలో చేసిన లిఫ్ట్లకు మరమ్మతులు వస్తే కూడా చేయకుండా పని చేస్తలేవు, మరమ్మతులు వస్తే కూడా చేయలేదు. ఆయన మళ్ళీ వారు చేయబోతున్నారు. సో ఎక్స్టెన్సివ్గా ఆయన కూడా అక్కడ చేసిండు. నల్గొండ కాన్స్టిట్యున్సీలో కూడా వెంకటరెడ్డి గారు చాలా చేసిండ్రు. ఇప్పుడు టౌన్కి కూడా ఆయన చాలా నిధులు తీసుకొచ్చిండ్రు, చాలా బ్రహ్మాండంగా డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు. సూర్యాపేట ఒకటి కొంచెం ఉన్నదండి. సూర్యాపేటలో కొన్ని ఎస్ఎల్బిసి మీ చేతిలో లేదండి. ఏది సూర్యాపేట లేదు కదా, సూర్యాపేటలో అదే చెప్తున్నా. ఎందుకు లేదు, మా నియోజకవర్గం అలా ఉంటుందా? అంటే ఎమ్మెల్యేగా లేదంటున్నారా? ఎమ్మెల్యేగా లేకపోయిండొచ్చు, ప్రభుత్వ పరంగా ఉంది. నేను కూడా ఎంపీనే కదండి, మనం కూడా చేయొచ్చు. కొంచెం ఎస్ఎల్బి వరద కాలువ పనులు అవి ఉన్నాయండి, దాని పరంగా కూడా ఉన్నాయి. పెన్పాడు మండలం ఇవన్నీ నా దృష్టికి అవన్నీ కూడా ఏవేవి ఉన్నాయో వాటిన్నింటికి ప్రభుత్వం ఉంది కాబట్టి. పైగా భారీ ప్రాజెక్టులు ఏం లేవు, మన కాళేశ్వరం లాంటివి. ఇక్కడ అన్ని చిన్న ఇప్పుడు మీకు దేవరకొండలో 7 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లకు మైన్ డిమాండ్ ఉంది. వాటన్నిటికి కూడా ఒక 1000 కోట్లు పెడితే అయిపోతాయి, ఇంకో 1000 కోట్లలోనే అయిపోతాయి. దానికని ఎస్ఎల్బిసి కూడా అయిపోవాలి. ఎస్ఎల్బిసిని మేము ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్లో తీసుకున్నాము. ఒక 9 కిలోమీటర్స్ టన్నలే మిగిలింది. కాంట్రాక్టర్తో కూడా లాస్ట్ టైం రివ్యూ చేసినప్పుడు నేను కూడా పాల్గొనడం జరిగింది. 19 నెలల కాలంలో పూర్తి చేస్తా అని ఆ కాంట్రాక్టర్ ఉన్నాడు. గవర్నమెంట్ సపోర్ట్ ఉంటే ఇంకా తొందరగా కూడా పూర్తి చేస్తా ఎస్ఎల్బిసి టనల్. సో ఆయన 19 నెలల, వాస్తవానికి వాళ్ళకు కరెంటు బిల్లులు కట్టే పరిస్థితి కూడా లేకుండా ఇంతకుముందు. అసలు అది అయిపోతే యాక్చువల్లీ 2014 అండి వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత అనుకుంటే 1.5 ఇయర్ లోపల అది ప్రాజెక్ట్ అయిపోయేది. నిజంగా వాళ్ళు అంటే కాంగ్రెస్ క్రెడిట్ పోతుందని దాన్ని కంప్లీట్ చేయలేదంటారా? ఎందుకంటే అది వైఎస్ఆర్ అట్లే అనుకోవాల్సి వస్తుంది మేబీ. కానీ అట్లా పోతుందని కూడా ప్రాజెక్టులు. ఎందుకంటే మీకు గుర్తుంటే మెట్రో అయిపోయేది, మెట్రోని కావాలని మెట్రోని 15లోనే ఎప్పుడో అయిపోయేది. కావాలని 2-3 ఏళ్ళు డిలే చేసిండ్రు. అంత తొందర చేస్తే కాంగ్రెస్ వాళ్ళు మేమే చేసినామంటారు కదా అని. అంటే అట్లాంటి దానికి కూడా అట్లా చేస్తారా? సరే, పరిణామాలు అట్లా ఉండే. పాత రోజులు కొన్నిసార్లు మధ్యలో అట్లాంటి రోజులు కూడా వస్తాయి, అయిపోయింది. బట్ మేము ఇంకా దాని గురించి పట్టించుకోదలుచుకోలేదు. మేము చేసే పనులు మేము చేసుకుంటూ పోతే ప్రజలు ఒకసారి చూసిండ్రు, తెలుసుకున్నారు. దాన్ని చూసే మాకు ఇంత మంచిగా గెలిపించిండ్రు. మేము వాటిలోకి పోయి కాదు, మేము పని చేసేసుకుని ప్రూవ్ చేసేసుకుంటే ఎందుకంటే అసలు జిల్లా మొత్తం ఎదురు చూసేది నిజంగా కూడా ఎస్ఎల్బిసి. సో మీరు దానికి 19 months టార్గెట్ పెట్టారు. 19 months మేము ఆల్రెడీ పెట్టినది. అతను కూడా ఫాస్ట్ ట్రాక్లో చేస్తూ ఉన్నారు కాంట్రాక్టర్స్. 19 months గవర్నమెంట్ నుంచి పూర్తి సపోర్ట్ ఉంటే అంతకంటే ముందు టైంలో కూడా చేస్తా అన్నాడు. సీఎం గారు కూడా లాస్ట్ టైం అతనితో మాట్లాడుతున్నప్పుడు నేను ఉన్నా. సో ఎనీ సపోర్ట్, ఎనీ కైండ్ ఆఫ్ సపోర్ట్ నేను, మా మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వీ విల్ ఎక్స్టెండ్. ఎంత తొందర అయితే అంత తొందర కంప్లీట్. 19 months కాదు, ఇంకా తొందరగా కంప్లీట్ చేయండి. ఇంకేమైనా మిషనరీ కావాలన్నా తెచ్చుకోండి. ఇట్లా వారు కూడా ఆల్ కైండ్ ఆఫ్ అష్యూరెన్స్ ఇచ్చేసి ఫ్రమ్ సీఎం సైడ్, ఫ్రమ్ మంత్రి గారి సైడ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సైడ్ వారికి చాలా స్ట్రాంగ్గా ఇచ్చిండ్రు. సో 19 months హయ్యర్ టైం, అంతకంటే ముందు కూడా కావచ్చు. తప్పకుండా మీరు వస్తారు. ఐ విల్ ఇన్వైట్ యూ క్రాంతి. అది అయిపోయిందంటే దేవరకొండ అది ఆ లిఫ్ట్లో అది అయిపోయే లోపల ఆ లిఫ్ట్ అన్ని కూడా పూర్తి చేస్తాం. దెన్
వెరీ గుడ్ ఎల్బి. మిర్యాలగూడలో ఒక 3 ఉన్నాయి లిఫ్ట్ ఇరిగేషన్స్. ఇప్పుడు నేను ఒక ఎంపీగా నేను లోకల్ నాయకత్వంతో కూడా గట్టిగా ఇది చేసుకుంటూ పోవాలి. బేలర్ గారితో కూడా మన సంబంధాలు ఉన్నాయి. బేలర్ గారికి కూడా చెప్పిన మిర్యాలగూడలో మెయిన్ 3 వీర్లపాలెం, కేశవాపురము, ఇంకో లిఫ్ట్ ఉన్నది. 3 లిఫ్ట్లు 3 దామరచెల్ల మండలంలోనే ఉన్నాయి. ఆ 3 లిఫ్ట్లు నేను 80% వారితో కలిసి అతి తొందర అవి కూడా మా బై ఎలక్షన్లు ఉన్నప్పుడు అక్కడనే చేస్తే బాగుండదని ఊరికే అవి కూడా టైంపాస్ చేసిండ్రు. కొబ్బరికాయలు కొట్టిర్రు, జీవోలు ఇచ్చిర్రు. మా బై ఎలక్షన్ అయిపోయింది, అవి అటకెక్కేసినాయి. కాబట్టి అవి ఒకటి పూర్తి చేయొచ్చు. ఇంకోటి నేను ఛాలెంజింగ్గా తీసుకోవాల్సిన మిర్యాలగూడ పట్టణం కూడా. మిర్యాలగూడ పట్టణంని ఎందుకు మిర్యాలగూడ ఇస్ బిజినెస్ టౌన్. మంచిగా మెయిన్ ఒకటే రోడ్డు కనిపిస్తుంది. ఇంకా మంచి ఫైనాన్షియల్గా మంచి డబ్బున్న టౌన్, మిల్లులు ఉన్నాయి. ఇంకేదైనా ఇండస్ట్రీస్ వస్తే కూడా బాగుంటుంది. నేను ఒక ఫుడ్ పార్క్ కోసం కూడా మాట్లాడుతున్నా. అప్పట్లో టీఆర్ఎస్ వాళ్ళు అన్నారు, వాళ్ళు చేయలేదు. అసలు నేను ఒక ఫుడ్ పార్క్ కోసం కూడా మాట్లాడుతున్నా. సిటీ దీన్ని కూడా టౌన్ని కూడా ఒక బ్యూటిఫై అంటే ఎంతైనా ఫేస్ లిఫ్ట్ ఈజ్ నీడెడ్. ఆ మార్క్ చూపించాలని నేను కూడా బీఆర్ఆర్ గారితో మాట్లాడినా. మనం గట్టిగా పనిచేద్దాం, మనం దాన్ని గట్టిగా పనిచేసి తీసుకుపోదామని చెప్పిన. సో డెఫినెట్లీ సో నా ప్రణాళికలు నాకున్నాయి. ఎలక్షన్ల కోసం ఏమీ చెప్పదలుచుకోలేదు. ఒకటి, నేను యువకుని, పని చేయాలని ఉంది. ఒకసారికి వచ్చి వెళ్ళిపోదామనే దాంతోనేమి రాలేదు. మనం పని చేద్దాం, మనం పని చేస్తేనే ఓట్లేస్తారు. నువ్వు తర్వాత ఏమన్నా చెప్పు. ఈరోజు సరే మాకు మంచి పరిస్థితి ఉంది, పార్టీ ఉంది, అది ఉంది, ఇది ఉంది, రేపు కూడా ఉండొచ్చు. ఉన్నా లేకుండా మనం ఓడిపోవచ్చు, అంతే కదా. కాబట్టి మంచి ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. కానీ పని చేస్తే మాత్రం ఏం కాదు. సో నేను నా మార్క్ అనేది కూడా చూపించుకోవాలి కదా. సో ఐ విల్ ప్రూవ్ మై సెల్ఫ్. డెఫినెట్లీ పని చేయాలి, డెఫినెట్లీ పని చేస్తాం, ప్రూవ్ చేస్తాం. సో ఫైనల్గా నల్గొండ లోక్సభ నియోజకవర్గ ప్రజలకు అంటే ఓటర్లకు మీరు ఏం అప్పీల్ చేస్తారు? కాంగ్రెస్ పార్టీకి నాకు ఓటేసి మంచి మెజార్టీతో గెలిపియండి. నా మార్క్ నేను తప్పకుండా చూపిస్తా, మా పార్టీ మార్క్ నేను తప్పకుండా చూపిస్తా. డెఫినెట్లీ ప్రజలు తర్వాత కూడా ఆదరించేటట్టు చేసి చూపిస్తాం.